Welcome back to my channel. I'm Naveen Golden Boy, Telugu best vlogger, best YouTuber and best influencer. Ippude lesna. It's a Wednesday. Let's see what I can give you today. Stay tuned. Raju! 15 నిమిషాలు లేట్ వచ్చినా ఎవరో ఓడిపోయాను. వెరీ గుడ్ వెరీ గుడ్. సో గాయస్ ఫస్ట్ శ్వాసక్రియ చేసాం. నిన్ననే చేసేది ఉండే నిన్న చేయలేదు. నిన్న పొద్దున్న లేవగా నాకలాగలు అవుతుంది. ఇక తనుమరాకు తినేసిన అట్లా అని చెప్పేసి చేయలేదు. సో ఇప్పుడు చేద్దాం. ప్రీ వర్కౌట్ మీల్ కూడా రెడీ తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. ఇవాళ లోవర్ బాడీ వర్కౌట్ ఉంది, లోవర్ బాడీ అండ్ కోర్ వర్కౌట్ ఉంది. ఇచ్చి పడేద్దాం. కాబోల్తారే రాజు పొడుపు కథ రెడీ చేసిన బేడా అడుగుతా ఇప్పుడు నేను ఇంకోటి కొత్తది. ఇది తినేసిన తర్వాత మళ్ళీ అన్న కూర్చొని అడుగు. చలో బేటా రాజు, జిమ్కి పోయే ముంగట ఒక మంచి ఇంట్రెస్టింగ్ పొడుపు కథ. రెడీయా? రెడీయా? ముళ్ళకంపలో మిఠాయి పొట్లం. ఏంది అది? ముళ్ళకంపలో మిఠాయి పొట్లం. ముళ్ళకంపలో మిఠాయి పొట్లం మీన్స్ అంటే క్వశ్చన్ అర్థమైందా నీకు? ఏం అర్థమైంది? బాయ్ ముళ్ళ అంటే నాకు అర్థమైంది అంటే నేను మళ్ళీ నీకు క్లియర్ డెఫినేషన్ ఇస్తాను. నీ క్లియర్ అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక తినే పదార్థం. అయితే దాన్ని తినాలంటే కొంచెం డేంజరస్ ఉంటుంది స్టార్టింగ్. అంటే ముళ్ళకంప అంటే అర్థమైంది కదా. సో కొంచెం ఏదో ఒకటి ఉండొచ్చు, కొంచెం డేంజరస్ ఉంటుంది. కాకపోతే అది చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మంచి మిఠాయి పొట్లం మంచి టేస్టీ ఉంటుంది. కాకపోతే దాన్ని తీసుకునేటప్పుడు దాన్ని తినేటప్పుడు అది కొంచెం కొంచెం డేంజరస్ ఉంటుంది. ఇంకొక క్లూ కూడా ఇస్తా, మనం రోజు తింటాం. రోజు తింటాం. అది వేసుకోకపోతే టేస్ట్ రాదు. అది వేసుకోకపోతే టేస్ట్ రాదు. బనానా రోజు ఎడ తింటాం రా. ఇప్పుడు కూడా వేసిన నేను. వేస్తూ టోగిరావు నువ్వు ఇట్లా. ఏం చూస్తున్నావురా? ఇక్కడ చూసుకోరా, ఇటు ఇటు చూడ. సెల్ఫ్ ఇటు ఉంది కదా, సామాన్లు సెల్ఫ్ ఇటు చూస్తే నీకు అర్థమవుతుంది. ఇంత క్లియర్గా ఉంది ముంగటనే. నీకు చూసుకుంటే నీకు అర్థమైపోవాలి ఇప్పటికే. తేనె తెట్ట, తేనె తెట్ట. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంతా ఇది చెప్పి ఇది తర్వాత కిచెన్లో పోయి అప్పుడు చూసి చెప్పాడు పోనీ ఈ సేమ్ గాయస్ ఈ సేమ్ అంటే అర్థమైంది కదా. మొత్తం తేనెటీగలు ఉంటాయి. ఫస్ట్ తీస్తే తేనె గుద్దాలు ఉంటుంది. అది ముచ్చట. తీరా 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 బండి లేపి స్టాండ్ తినక అయితే దీంతో ఏమనుకున్నారా? బూరల బండ్లు కావాలి, దగ్గరలో బండ్లు అవి. మొత్తం గరం గరం ఉంటాయి రాళ్ళు, చూసి పట్టుకోవాలి. कोई नहीं है जिम में, कोई नहीं है. पूरा जिम सुस्त लग रहा है एकदम. पर तेरा भाई आया, पूरे हवा हवा भर देंगे जिम में. सब कुछ दुआ दुआ कर दूंगा, दुआ में मैं दिखता ना. ప్రీ వర్కౌట్ ఖాళీ అయిపోయింది, ఎల్కానెట్ అయిపోయింది. చూసుకోలేదు నేను. రోజు వాడు రాజుగాడే పోషిస్తుండు, ప్రీ వర్కౌట్ కల్పిస్తుండు. నేను చూసుకోలేదు, వాడు నాకు చెప్పలేడు. ఈ ప్రీ వర్కౌట్ హాఫ్ స్కూప్ వేసుకున్నా, అది హాఫ్ మూతనే వచ్చింది. కరెక్ట్గా పోయిందంటే ఇది ఎలక్ట్రోలైజ్ టాబ్లెట్ ఒకటే, అది కూడా 3-4 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఉన్నాయారా అంటే 3-4 ఉన్నాయని అంటున్నాడు. అనమాట చూసుకోవాలి. అందుకే నా పని నేను చేసుకోవాలి కదా. వాడి పనులు చేసుకున్నట్టు కిచెన్ ఉంటుంది. మాస్ ఎందుకు ఎందుకు దళితగార రాసుకుంటున్నావు? పోరి వారా నువ్వు, పోరివా రారా కూర్చో. తాగమైతే కూడా మాస్. నీకు ఒక్క క్వశ్చన్, ఓకే? ఒక క్వశ్చన్ అంటే ఒక పొడుపు కథ రా, పొడుపు కథ, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఆగంగా ఏం భయపడకు. చూడు
ఈ ఉండరా అది ఇట్లా నువ్వేట మర్చిపోతే ఎట్లా అరే ఒక్క నిమిషం అలా సారీ ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం అంటే ఏంది? పొడుపు కదా ఇది, నువ్వు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. గెజేరా క్లూలు ఇవ్వాలి ఏమన్నా? అదొక తినే ఫుడ్ ఐటమ్ అది. ఓకే, ఒక తినే పదార్థం అది, తీయ ఉంటుంది. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. ఏది ఏం పేరు ఉంటుంది? చెప్పు చెప్పురా అంటే దాన్ని ఎక్స్ప్రెస్ ఇట్లా ఉంటుంది అది ఇది అని చెప్పు అర్థమవుతుంది నాకు. ఏం రౌండ్ ఉంటుంది? పండా కాదు, పండు కాదు. ఫ్లూయిడ్స్ కూడా ఇయ ఉంటుంది, అది నీకు లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. చెప్పిలా అరవేమనానికి ఎట్లా కేసు ఇస్తారు? ఎట్లాను ఇట్లా వేడి ఇట్లా అంటే ఎట్లా అర్థమవుతారా నీకు? ఇట్లా అంటే తేనె ఎట్లా అర్థమైంది? ఇట్లా అంటే తేనె ఎట్లా అర్థమవుతారా? ఫిఫ్త్ క్లాస్ నుంచి మా మైండ్ తెలిసిపోయి ఏదేది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇద్దరం క్లాస్మేట్స్ గుర్తు పట్టేసిండు. ఇట్లా అంటే అంటే నువ్వు ఇట్లా అంటే ఎట్లా గుర్తు పట్టినావు? నాకు ఏది అర్థం కాలేదు. తీయ ఉంటది, లిక్విడ్ ఫామ్ ఉంటది అనగానే ఇట్లా అనగా గుర్తు పడేసినావు. వెరీ గుడ్, तुम जीत गए 1 लाख रुपए. 120 ऐसा ले पा चल बेटा डन विद द क्रेजी सेशन. गुद्दा वाले इंडिया वर्कआउट. సో ఇప్పుడు సీదా ఇడికి వెళ్ళి వెస్ట్ సైడ్ పోదాం. షాపింగ్ చేసి ఉంది, రోజు పెండింగ్ అవుతా ఉంది. పోలో షో తీసుకున్నాం, నాకు రోజు పెండింగ్ అవుతా ఉంది. సో పెండింగ్ వేయకుండా ఫస్ట్ సీదా వెస్ట్ సైడ్ వెళ్ళిపోదాం, షాపింగ్ చేసుకొని ఇంటికి పోదాం. దగ్గరలోనికి వచ్చిన యాక్చువల్లీ ముషరంబాగ్ దగ్గర ఉన్న దాంట్లో ఉంటాయి, అది పెద్దది కాబట్టి దాంట్లో అన్నీ దొరుకుతాయి, పోలో టీషర్ట్స్ అవన్నీ. ఇంటికి గడ్డి పూకులు ఎక్కినాయి. సో కాకపోతే ఇక్కడ లేవు. వెస్ట్ సైడ్ అనుకున్నారా? స్టూడియో ఉంది, స్టూడియోకి వచ్చినాం గాయస్. ఒకటి 2 3 ఈ 3 సెట్. జస్ట్ నౌ కేమ్ హోమ్. 3:30 అవుతుంది, ఇంకా తినలేదు. తినాలి, ఆకలి అవుతుంది, కడుపులా ఎలుకలు పలగెడుతుంది. ఏడు కాయలే రాజు జారా బేటా, వెళ్తావా? జావా బేటా, బాయ్ బాయ్. అండ్ అట్లనే మింత్రాలో ఇవి 2 హుడీలు ఆర్డర్ పెట్టినా, అవి వచ్చినాయి. సో ఇప్పుడు వేసుకొని చూస్తా, మంచిగా అనుకుంటే నా కలెక్షన్స్ యాడ్ చేస్తా. డిస్క్రిప్షన్ లో ఓపెన్ చేయగానే మీకు కలెక్షన్స్ కనిపిస్తుంది, నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్వి. సో అందులో నా అవుట్ఫిట్ దాంట్లో ఇది ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు ఇది కొనుక్కోవచ్చు. ఇప్పుడు వేసుకొని చూపిస్తా. ఇక ఆఫ్లైన్లో తీసుకున్నా అవి కాబట్టి జూడియోలో పోయినా దొరికిపోతాయి మీకు. వచ్చిందండి బయ్యారి. ఇదొకటి కవర్ ఇట్లా చింపుండే, ఏంది కవర్ డ్యామేజ్ ఉంది, పార్సల్ తీసుకోవాలని వద్దా అంటే అన్న నేనే చెప్పినా, నాకు ఏం పెట్టినా చూద్దామని అంటున్నాడు. డెలివరీ బాయ్ నువ్వు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టు, బ్లింకిట్లా మనోళ్ళే ఉంటారు. నువ్వు బిగ్ బాస్కెట్ పెట్టు, బిగ్ బాస్కెట్ మనోళ్ళే ఉంటారు. నువ్వు అమెజాన్ డెలివరీ పెట్టు, అమెజాన్ వాళ్ళు మనోళ్ళే ఉంటారు. మింత్రా పెట్టు, మింత్రా వాళ్ళే ఉంటారు. ఎవ్వరు వచ్చినా కూడా అన్న నమస్తే అంటాం. అరే ఫ్యాన్స్ ప్రైవసీ లేకుండా పోయిందిరా మనకి. ఓకే, సో అబ్బా దీని లోపల ఇది ఇట్లా ఇచ్చిండుగా, ఇది ఈ గొంగడు ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. ఉబ్బరం ఇగో బ్యాట్ మ్యాన్, లుక్ ఎట్ దిస్ బ్యాట్ మ్యాన్. లెగ్ వర్క్ వచ్చేటప్పుడు చాలా మంచిగా హుడీలు వేసుకొని, ఎందుకంటే జెర్సర్ లిప్స్ కొడతా కాబట్టి ఇట్లా పెట్టుకొని దానికి హుడీ కావాలి, లేకపోతే మొత్తం బరకపోతాయి చేతులు కదనమాట. 1 సెకండ్.
ఒకటి బ్యాట్ మ్యాన్, ఇంకొక మ్యాన్, ఏదో లౌడ ప్రింట్ అది కావాలని చెప్పేసి పెట్టినంత. అమ్మా పర్ఫెక్ట్, బాగుంది. అరే కొంచెం పైకి అయినట్టుంది, చిన్నగా అయినట్టున్నాయి, బట్ ఇట్స్ ఓకే, బాగుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్దే ఉంది. ఇది హెడ్ దగ్గర కొంచెం టైట్ ఉంది, బాయ్. ఇంకో ఇది బ్యాట్మ్యాన్ విత్ ద బ్యాట్మ్యాన్, పర్లేదు, ఇట్స్ ఓకే, డన్, నైస్ వన్. రెండింటి లింకులు కింద యాడ్ చేస్తా, మంచిగా ఉన్నాయి. కానీ ఇది ఒక్కటి కొంచెం టైట్ ఇచ్చేసిండ్రు. ఇక ఇట్లా పెట్టుకొని వాకౌట్ చేయాలి. ఇక మనం బ్యాట్మ్యాన్ అంటే ఇక బ్యాట్మ్యాన్ మోడ్లకే వెళ్ళిపోవాలి మొత్తం ఇట్లా మూసుకొని. సో అదనమాట. బట్ యా, నైస్ ప్రోడక్ట్స్. అండ్ ఈ చల్లదనం కూడా మంచిగా పనిచేస్తాయి, ఎందుకంటే లోపలికి వెళ్ళి ఇది ఉందన్నమాట, సాఫ్ట్గా. ఓకే, సో మీకు ఈ చల్లదనం కూడా చాలా మంచిగా వ్యాచ్గా ఉంటుంది. ఓకే, గో ఫర్ ఇట్. ఐ విల్ యాడ్ దిస్ ఇన్ డిస్క్రిప్షన్స్. నాకు కలెక్షన్స్ యాడ్ చేస్తా. అని ఇంకొకటి మీకు చెప్దాం అనుకున్నా, ఆడ మొత్తం లొల్లు ఉందని చెప్పి చెప్పలేదు. నేను ట్రావెల్లో పోయినా కదా, ట్రావెల్లో పోయి ట్రావెల్ చేస్తుంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా తినేస్తాడంట. వచ్చి అన్న ఇట్లా ఏమంటారు బ్రదర్, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు వర్కౌట్, ఏంది ఏం కథ, ఏం సప్లిమెంట్స్ వాడతావు, ఏంది ఏం చేస్తావు, ఇది మొత్తం వాడుతాడు. ఎందుకంటే ఫిజిక్ నచ్చింది, మన ఫిజిక్ అయినా నచ్చింది. బాస్ ఉంది ఫిజిక్, మంచిగా చేస్తున్నావు, మంచిగా ఉంది ఫిజిక్ నీది, అదే అని చెప్పేసి అంటుండు. ట్రావెల్లో పోయి మనం ట్రావెల్ చేస్తుంటే చూసి ఎట్లాంటి వస్తున్నాయి ఇవ్వాలి మనకి. అండ్ ఇంకోటి ఇగో ఇది, ఈ ప్రింట్ ఐరన్ మ్యాన్. ఈ ఫ్రంట్ సైడ్ ఏం లేదు, ప్లెయిన్ ఉంది. వెనకాల ఇది ఐరన్ మ్యాన్ ప్రింట్ వచ్చింది. యాక్చువల్లీ నాకు ఇట్లా హెవీ ప్రింట్లు అనేవి అవి నచ్చవు, అంగడి గొంగడి నచ్చవు నాకు. సో అందుకనే ఇది ఫ్రంట్ సైడ్ ప్లెయిన్ ఉంది, జస్ట్ వెనకాల ఒక ప్రింట్ ఉంది కదా, ఇట్స్ ఓకే అని చెప్పేసి ఆర్డర్ చేసిన. మెయిన్ పర్పస్ ఇవి పెట్టుకుంది ఎందుకోసం అంటే, అది ఇట్లా పెట్టి కొడుతున్నప్పుడు మనకి సపోర్ట్ కావాలి, బస్ అంతే. ఇంకొకటి జరా మంచి ఇప్పుడు చూడ్డానికి మంచిగా కనపడాలి, అందరికి అదే కావాలి కదా కూడా. ఒక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు 2500 క్యాలరీస్ ఉన్నాం కదా, ఈవెన్ దో మన బాడీ మంచిగా అవుతుంది, ఆ మస్కులారిటీ కానీ అది కానీ, ఎందుకంటే మన స్టెప్ కౌంట్ కూడా ఏం తగ్గకుండా మంచి ప్రాపర్ పెట్టుకున్నాం. అండ్ వర్కౌట్లో కూడా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసినాం కాబట్టి. ఓకే, సో ఈ January 1st వరకు సేమ్ క్యాలరీస్ లో ఉండి సేమ్ కంటిన్యూ చేస్తాను. మన ఫిజిక్ ఇట్లనే మంచిగా, అంటే ఇప్పుడు ఏమాత్రం ఫ్యాట్ లేదు, ఆ మస్కులారిటీ అట్లనే ఉంది. ఓకే, ఇప్పుడు నేను క్యాలరీస్ ఇంక్రీజ్ చేసిన అని చెప్పేసి కండిషన్ ఖరాబ్ అయింది అట్లా ఏమీ లేదు. ఎనర్జీ మంచిగా ఉంది, మస్కులారిటీ మంచిగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, January వరకు సేమ్ క్యాలరీస్ పెట్టుకుంటా. January తర్వాత కూడా మంచిగా ఇదే మంచిగా ఇట్లా పోతుంది కదా, సో అప్పుడు ఏం చేస్తా, స్లైట్లీ ఒక 200 క్యాలరీలు అంతే, స్లైట్లీ ఇంకొక 200 క్యాలరీలు పెంచుతా. అప్పుడు 2700 క్యాలరీస్ అయితే, ఇప్పుడు 500 ఉన్నాయి కాబట్టి 2700 క్యాలరీస్ అయిపోతాయి. సో మనం ఇక మనం కావాలనుకున్న ఇది 3000 క్యాలరీస్ విత్ బెటర్ కండిషన్, దానికి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, సో అదనమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. స్టే కనెక్టెడ్. మీరు కనెక్టెడ్ ఉంటే నేను మంచి ఇన్ఫర్మేషన్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచివన్నీ చెప్తానే ఉంటా. ఎవ్రీ వ్లాగ్ తమ్నైల్ టైటిల్ అని కాకుండా ప్రతి ఒక్క వీడియో రాగానే వస్తారే చూడుస్తూనే ఉండాలి. ఎందుకంటే తమ్నైల్ ఒక్కోసారి మంచిగా పెడతాం, ఒకసారి మంచిగా పెట్టాం, కాకపోతే కంటెంట్ మాత్రం లోపల ఉంటుంది. చలో, దిస్ ఇస్ మై ఫస్ట్ మీల్, సేమ్ యాజ్ యూజువల్, చికెన్, రైస్, ఎగ్స్, ఫ్రూట్స్, 1 scoop whey protein. అని ఇంకొకటి చెప్పలేదు కదా, డ్రెస్సింగ్లో కూడా కొంచెం స్టైల్ అంతా మార్చేసాం అనుకుంటున్నా. ఎట్లా అంటే, ఫార్మల్స్, సెమీ ఫార్మల్స్ అండ్ క్యాజువల్స్ వేసినప్పుడు నార్మల్ జస్ట్ పోలో టీషర్ట్స్, కింద మన రెగ్యులర్ ఫిట్ జీన్స్లు, అంతే తప్ప ఈ అన్నీ ఏ పడతా వేయడము, షర్ట్లు వేయడము, పోరాన్ లెక్క బచాన్ లెక్క అవన్నీ వేసుడు, కొంచెం అన్నీ తీసేసి స్టైల్ మొత్తం కొంచెం మ్యాన్లీ లుక్తోనే ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయినాను. సో వేస్తే ఫార్మల్ వేస్తా, ఈవెంట్స్కి తగ్గట్టు మంచిగా పైన ఒక ఫార్మల్ షర్ట్, కింద ఒక ఫార్మల్ ప్యాంట్, మంచి షూ అవుట్ఫిట్. అండ్ క్యాజువల్స్ వేసినప్పుడు జస్ట్ పోలో టీ షర్ట్, లేకపోతే స్వెట్ షర్ట్, రెగ్యులర్ ప్యాంట్ అండ్ బూట్స్. ఓకే, సో ఇవి అనమాట. ఇట్లా కొంచెం ఒక మ్యాన్లీ లుక్ తీసుకొద్దాం, జరా పూర్వం లుక్ లెక్క ఏది పడుతుంది వేసుడు బంద్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. సో యా, డన్ విత్ మై మెడిటేషన్. చెప్పలేదు కదా మీకు, మెడిటేషన్ కూడా స్టార్ట్ చేశాను నేను. డైలీ ఒక 20 minutes మెడిటేషన్లో కూర్చున్నాను అనమాట. మెడిటేషన్ అంటే ఏదో ఇది మొత్తం వాళ్ళు సెయింట్లు సాధులు వాళ్ళే చేస్తారు అది కాదు, అట్లా కాకుండా నార్మల్గా కూర్చొని సైలెంట్ అట్మాస్ఫియర్ పెట్టుకొని నేనేం చేస్తాను అంటే, ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఇట్లా ఒక మ్యూజిక్ ఏదైనా ఒకటి మ్యూజిక్ ఒకటి పెట్టి ఇక్కడ ఈ మధ్యలో ఫోకస్ చేసుకుంటా కొంచెంసేపు అట్లా అని పెట్టేసి జర పాజిటివ్ థాట్స్, పాజిటివ్గా ఈ మొత్తం పాజిటివ్ థింకింగ్ వేసుకొని నార్మల్గా చేస్తాను అనమాట. సో దట్
అది కొంచెం మన మెంటల్ పీస్కి దానికి ఇట్స్ హెల్ప్స్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. మన ఫోకస్ని దాన్ని అన్నిటిని బిల్డ్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే. అండ్ ఇప్పుడు నాకు స్టెప్స్ వేసేది ఉండే, కాకపోతే ఇప్పుడు కొంచెం నేను బయటికి పోవాల్సి వస్తుంది. ఇటు మన తుక్కుగూడ సైడ్ పోవాల్సి వస్తుంది. అటు సైడు చిన్న పని పడ్డది, అటు పోయి ఆ పని చూసుకొని యాక్చువల్లీ ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ పోదాం అనుకున్నా. ఓకే, ఎందుకంటే అది నార్మల్గా నేను ఇప్పుడు స్టిచ్ చేపిస్తున్నాను అనమాట. పని చెప్పినా కదా మొత్తం స్టైల్ మార్చేస్తున్నాను అని చెప్పేసి. సో అట్లా ఆ ఫార్మల్వి షర్ట్స్ అయితే షర్ట్స్ మంచిగా కుడుతురు, అవన్నీ సెట్ అయిపోతున్నాయి ఆన్లైన్లో రెడీమేడ్లు అవి తీసుకుంటే. కాకపోతే ఈ ప్యాంట్లు అనేవి అవి కొంచెం ఇక మన క్వాడ్స్ మంచిగా మస్కులర్ ఉంటాయి కదా. సో నాకు నడుము సన్నగా కావాలి, ఈ క్వాడ్స్ మంచిగా ఫిట్ అయ్యి మంచి రిలాక్స్డ్గా మంచిగా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి యాంకిల్ లెంత్ మంచిగా ఉండాలి. సో అట్లా ఫిట్టింగ్వి కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. చూసినా నార్మల్గా వేరే బ్రాండ్స్ కూడా ట్రై చేసి ఆన్లైన్లో, కాకపోతే సెట్ కావట్లేదు. అందుకని చెప్పేసి కట్ చేసి ప్యాంట్లు కుట్టిస్తున్నా. సో నాకు లాల్దోలో తెలిసిన ఈ క్లోత్ స్టోర్ ఉంది. సో అని చెప్పి కుట్టించి కూడా అది వారం 15 రోజులు అవుతుంది. ఎవరో ఫోన్ చేస్తుండే కూడా ఎవ్రీ ఆల్రెడీ ఫోన్ చేస్తుండే, బాగా అది రెడీ అయిపోయింది, వచ్చి తీసుకో చూడు చెక్ చేసుకో అని చెప్పేసి. నేను వస్తా అంటున్నా, మర్చిపోతున్నా. సో ఇలా పోదాం, అది ఇక ఇవి తీసేసుకున్నా కదా, అట్లనే పనుల అది కూడా వేసి కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నా. ఇది పడ్డది. హోప్ఫుల్లీ ఇటు పోయి అటు ఇవాళ అయితే మొత్తం అన్ని కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నా. సో విల్ డూ దట్. అబ్బి బై గారు చల్లి అమ్మ, కానీ మజా వచ్చింది. అంటే నేను ఇప్పటివరకు నేను ఓవరాల్ అవుతుంది హైవే ఎక్కి బండ్లు తీసుకొని, మొత్తం ఈ లోకల్ దేవుడు తప్ప. మళ్ళీ నా బండిని హైవే మీద 100-120 స్పీడ్లో కొట్టిందంటే జమాన్ అవుతుంది. సో ఇవాళ కొట్టిన మళ్ళీ 100-110 గుంజిన డ్రర్ అంటది బండి. మజా వచ్చింది. ఇక ఇప్పుడు రోజు అనుకున్నా, కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 7 చిల్లర అవుతుంది. అండ్ మళ్ళీ ఆడ వాళ్ళ టైలర్ ఉండడు. అండ్ మళ్ళీ ఇప్పుడు పోయి ఆగమాగంలో ఇది చేసుకుని ఎందుకు, రేపు జిమ్ కోతాం కదా. ఇక హోల్సిటీగా పోయింది, రేపు జిమ్ కోతాం కదా. సో జిమ్ కాడికి అట్నే వెళ్ళిపోయి అది తీసుకొని వచ్చేసి అయిపోతుంది. ఈసారి మర్చిపోవడానికి ఉంటుంది, ఎందుకంటే ఇంకో బ్యాగ్ పట్టుకోతాం కాబట్టి తీసుకో గుర్తుంటుంది బండ గుర్తు అని చెప్పేసి ఇప్పుడేం పోవట్లేను. సో ఇక ఇప్పుడు స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకొని స్నానం చేసి తిన్నాం. ఒక రియాలిటీ చెప్తా మీకు, ఒక ముచ్చట చెప్తా. ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా నేను ఇది చేయగలుగుతా, నేను ఇది చేస్తాను, నాతో అవుతుంది ఇది అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడారు అనుకంటే, ఇప్పుడు వాడు ఒక లో ఫేస్లో ఉన్నాడు బై, మన అవకాశం ఇంతే ఉంది, వాడు ఇప్పుడు చాలా క్రిటికల్ తింటున్నాడు. కాకపోతే వాడిని విల్ పవర్తో వాడి కాన్ఫిడెన్స్తో ఒక మాట చెప్తాడు, నేను ఆఫ్టర్ 5 years నేను ఈ స్టేజ్కి వెళ్తాను, ఇది చేస్తాను, నాతో అయితే నేను సాధిస్తాను అని చెప్పంటారు. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు ఏమంటారు అని పక్కన వాళ్ళు, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని ఎర్రిపోకు, దెంగు అతి దెంగకు అది ఇది లోడపు అన్ని ఎవరు ఒత్తుకోరు మాటలు మాట్లాడతారు. అంత ఎర్రిపోకులాలు. అర్థమైందా? నువ్వు నీ బ్రెయిన్కి నువ్వు ఎట్లా చెప్పి దాన్ని తయారు చేస్తే అట్లనే తయారవుతుంది. అర్థమైందా? నీ బ్రెయిన్కి నువ్వు మనతో కాదు, అది మనం చేయలేము, అది మనం ఎరిపోకులం, మన అవకాశకి ఇంతే, మనం ఇట్లనే ఉండాలి అని అనుకున్నావు అనుకో, అది అట్లనే ఉంటుంది. నేను చేయగలుగుతా, నేను చేస్తా, నేను అక్కడ వరకు వెళ్ళగలుగుతాను, ఇది చేస్తా అని చెప్పి నీ లోపల నుంచి అది వచ్చేసి నువ్వు దాన్ని నమ్మి నువ్వు దాన్ని చేసి దాన్ని ఫిక్స్ అయినావు అనుకో, ఆబ్వియస్లీ నీ బ్రెయిన్ అంటే తయారవుతుంది. నీ చూసే విధానం చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ ఆపర్చునిటీస్ నువ్వు ఇట్లా 365 చూసుకుంటే నీకు 100 కొద్ది ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. కానీ నువ్వు ఏ ఆపర్చునిటీని ఎట్లా గ్రాప్ చేస్తున్నావు, దాన్ని ఎట్లా తీసుకుంటున్నావు, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు, దాంట్లోకి ఎట్లా పోతున్నావు, నీ గోల్ని నువ్వు ఎట్లా రీచ్ అవుతున్నావు, ఇవి మ్యాటర్ చేస్తాయి. అర్థమైందా? నేను చేయలేను, నాతో కాదు అన్న అవకాశం ఇంతే, ఇప్పుడు నేను గీడున్నా అంటే నేను గీనే ఉంటాగా, నేను ఆడవరకు పోలేను, నేను కాదు, నేను ఎరుపుకుని అనుకుంటే ఎర్రిపూకు లెక్కనే ఉంటావు. అర్థమైందా? పిచ్చి మాగడాలంతా ఎవరైతే బయట ఉండి అట్లా ఇట్లా అని చెప్పి అంటారు. నీకు నువ్వే తోపు అనుకునే ఉండాలి, ఎప్పుడు నీతో నీ గాంధీ ఏది లేదు అనుకుని ఉండాలి. నువ్వు ఎప్పుడు నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు హైలోనే పెట్టుకొని ఉండాలి బై, హైలోనే పెట్టుకొని ఉండాలి. అట్లా పెట్టుకొని వెళ్తేనే నీ విజన్ చేంజ్ అవుతుంది. ప్రతి దానిపైన నువ్వు చూసే విధానం చేంజ్ అవుతుంది. అర్థమైందా? కీప్ దిస్ ఇన్ మైండ్. లుక్ ఎట్ దిస్ కామెంట్. అన్నా నేను 16 years నేను చూసి జిమ్ స్టార్ట్ చేసిన, 90 kgs నుండి 73 kgs వచ్చిన. కంగ్రాచులేషన్స్. ఇక వచ్చిన నా హైట్ 178 centimeters. నేను ఇంకా వెయిట్ తగ్గాలా లేకపోతే చాలా? ఒకసారి చెప్పన్నా, మా ఇంట్లో జిమ్ ఆపించేశారు. వెయిట్ తగ్గాలా ఇంకా చాలా అనేది, ఇప్పుడు నువ్వు బక్క ఉన్నంత మాత్రాన హెల్దీ ఉన్నట్టు కాదు, లావు ఉన్నంత మాత్రాన హెల్దీ ఉన్నట్టు కాదు. దట్స్ ఆబ్వియస్. ఓకే. అండ్ ఇంకొకటి వెయిట్ కూడా పర్టిక్యులర్గా ఇట్లా ఫిక్స్డ్ ఉండదు, ఈ పలానా పర్సన్ ఇంతే వెయిట్ ఉండాలి, ఇంతే ఉండాలి అని చెప్పేసి. ఓకేనా? అది నేను చూస్తే అర్థమవుతుంది. నీ బాడీలో మజిల్ మాస్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలామంది వెయిట్ తగ్గుతారు, కాకపోతే వాళ్ళ డైట్ ప్రాపర్గా తీసుకోకుండా, వాళ్ళ డైట్లో ప్రోటీన్ ఇంటేక్ లేకుండా వాళ్ళు వెయిట్ తగ్గుతారు. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మజిల్ ఎక్కువ లాస్ అవుతారు
ఇంకొకటి బాడీలో ఆ మజిల్ మాస్ అనేది ఉండదు, బక్కగా అవుతారు కానీ స్కినీ ఫ్యాటే ఉంటుంది, మజిల్ మాస్ ఉండదు. సో నువ్వు మజిల్ మాస్ పెంచుకోవాలి అంటే ఒక మంచి న్యూట్రిషియస్ డైట్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, కార్బ్స్ అన్నీ ప్రాపర్గా ఉండేటట్టుగా మంచి ఒక డైట్ ఫాలో అయ్యి వర్కౌట్ మంచిగా చేసుకుంటే అప్పుడు నీకు మజిల్ మాస్ పెరుగుతుంది. ఓకే, ఎట్లయితే మజిల్ మాస్ పుటాన్ అవుతావో అప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు నీకు అర్థమవుతుంది, నీ బాడీ చూసి నీకు అర్థమవుతుంది నీకు ఎంత ఎంత ఏంది, ఇంకా ఎట్లున్నావు, నీ స్ట్రెంత్ ఏంది, నీ పర్ఫార్మెన్స్ ఏంది, నీ స్పీడ్ ఏంది, నీ అపియరెన్స్ ఏంది, ఏం కథ అన్నీ అర్థమవుతుంది. సో దాన్ని బట్టి నువ్వు డిసిషన్ తీసుకోవాలి, నువ్వు ఇంకా తగ్గాలనుకుంటున్నావు పెరగాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఇప్పుడు నేను చూడలేదు, నాకు తెలీదు, ధర్మ ఇట్లా అడిగేస్తే ఏం చెప్పలేదు కదా. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని చూసుకొని ఫిక్స్ అవ్వు ఏదని చెప్పేసి. ఇంతసేపు నేను కష్టాలు మాట్లాడతా, బ్లర్ వచ్చింది, ఏం కాదు, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బ్లర్ ఉన్నా కూడా ఏం కాదు, ఉండండి. ఈ బాడకానికి చూడు ఏం పురుగు తిరిగిందేమో. సో దిస్ ఈజ్ మై లాస్ట్ మీల్, చికెన్, రైస్ అండ్ వెజ్జెస్లో బీట్రూట్ ఇవాళ. ఓకే, సో పెద్ద పెద్ద సైజు ఉన్నందుకు చెప్పిన ప్రతిరోజు ఏం చెప్తా చెప్పిన కదా అనమాట. ఎప్పుడు కలుపుకొని రావడం మర్చిపోయినా, కలుపుకొచ్చుకుంటా ఇప్పుడు. సో కూర్చున్నాక మళ్ళా లేపాలంటే కానమేతాం. అండ్ ఇప్పుడు తెలుస్తుంది నాకు, మమ్మీ ఉంటారేమో ఇప్పుడు చెప్పనులే పనులు, కానీ అప్పుడు చెప్తుండే బాగా. ఎట్లా అంటే కూర్చున్న తల్లి లేకపోతుండే మమ్మీకి, మమ్మీ అది ఇది 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 అని చెప్పి బాగా దండం చేస్తుండే. ఎట్లయితే రూమ్లో ఉండడం చేయడం అనేది అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. ఇక మా అమ్మని దమ్ చేసుకోవడం తక్కువైపోయింది, నా పనులు నన్ను చేసుకోవడం ఎక్కువైపోయింది. ఈ మీల్స్ వస్తున్నప్పటి నుంచి చేతితో తినడం బంద్ చేసిన, కానీ చేతితో తినకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండలేదు. సో మధ్యాహ్నం డిసైడ్ అయినా ఈ అమ్మాయి ఈ స్పూన్లని పక్కన చేతితో తినాలరా అని చెప్పేసి మధ్యాహ్నం చేతితో పెట్టుకొని తిన్నా, తృప్తిగా పోయింది. చేతితోనే తింటాను, ఈ స్పూన్లతో తింటే 4 ఏళ్ళు లోపలికి పోయి ఆ సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు, నాకు సుఖం దొరకట్లేదు. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.